వినండి మరి. అక్షరంబు వలయు కుక్షి జీవన్నులకు అక్షరంబు జింపయిచురసము అక్షరంబు నిన్ను రక్షించుగామున అక్షరంబు లోక రక్షితంబు అన్నాడు మహాకవి. కావున చదువుకోవడానికి అందరికీ సహాయపడాలి మరియు చదువులను అందరికీ తెలియజేయాలి కూడా. అక్క ఇక్షరంబు అని చెరుకుల రసం ఎంతో బాగుంటుంది అంటున్నావు, కానీ మరి పిల్లలు పత్తి చేలలకు వెళ్తే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చదివించకుండా పత్తి చేలకు పంపిస్తున్నారు. మరి పిల్లలకు బాగానే ఉంటుంది, ఇంట్రెస్ట్ మొత్తం ఉంటది. మరి పిల్లలు ఎలా చదువుకుంటారు అక్క? తల్లిదండ్రులు పత్తి చేలకు పంపిస్తున్నారు. మరి తప్పు చెల్లి, అలా చేయకూడదు. ఒకవేళ అలా చేసినట్టయితే వారికైనా సరే కానీ కఠినమైన శిక్షలు ఉంటాయి. 5 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలను బయట మాత్రమే ఉంచాలి, కానీ ఎటువంటి పరిస్థితుల్లో వారిని పనులకు పంపొద్దు. ఒకవేళ అలా పంపిన వారికి ఎంతటి గొప్ప వారికైనా సరే కానీ దండన మాత్రం తప్పదు. అక్క, నాదొక ప్రశ్న. బస్ స్టాండ్లో చెత్త కవర్లు ఏరుకుంటూ చెత్త పేపర్లు ఏరుకుంటూ ఇలా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, మరి వారి కోసం కూడా ఇలాంటి ఇంకా పాచి పనుల్లో ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ ఇలా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా మన బయట, మరి వారి కోసమే ఇటువంటి కస్తూర్బా గాంధీ పాఠశాలలు ఉన్నాయంటావా? ఉండి కూడా వాళ్ళకి పాఠాలు చెప్తాయంటావా? అయ్యో, ఎందుకు లేవు? బస్ స్టాండ్లో చెత్త కవర్లు ఏరుకునే వాళ్ళకు, చెత్త పేపర్లు ఏరుకునే వారికి మరియు పట్టణాలలో ఉన్నాయి కదా, వారి ఇంట్లో పాచి పనులు చేస్తున్నారు కదా, అటువంటి వారి కోసమే ఇటువంటి కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. అలాగే వారికి ఆ కస్తూర్బా పాఠశాలలు మండలానికి కస్తూర్బా స్కూలు ఏర్పాటు చేసేరా. నాణ్యమైన విద్యను చెప్ప ప్రభుత్వం ముందుకు కదిలేరా. పిల్లల్ని పనిలో పెట్టే వారిని దండిస్తామన్నారా. బడి పిల్లల్ని బడిలో చేర్చే పనిలో ఉన్నారా. అలాగే ఆ పాఠశాలలో పై నుంచి కొందరు అధికారులు వస్తారు. వారి కానీ వీరి చూడమ్మ చెప్పామంటే వీరిని తీసుకువెళ్ళి ఆ పాఠశాల చేస్తారు. అలాగే వారి భవిష్యత్తును బంగారు పాటలాగా మారుస్తారు. అలాగే ఆ పాఠశాలలో ఏముంటాయో తెలుసా? ఏముంటాయి అక్క? ఆ పాఠశాలలో పౌష్టికాహారం పెట్టేరా, జతల బట్టలు ఇచ్చేరా, ఆరోగ్య నియమములు తెలిపేరా, నాణ్యతమైన విద్య చెప్పేరా, ఉన్నోళ్ళు లేనోళ్ళు అని భేదము లేక అందరిలో దిగ చూసేరా. పలనాటి బలి తమ్ముడా మేలు బలనోయి తరందానా తానతందనానా బై రాజవందనానా తగిడు తగిడ అక్క, యూనిఫామ్లు అంటూ వాళ్ళ పుస్తకాలంటూ మరి వాళ్ళ ఏదో ఖర్చు ఉంటాయి. మన తల్లిదండ్రులు ఈ ఖర్చుల కోసమన్నా పిల్లల్ని బడికి పంపిస్తారంటావా అక్క? మనం చదివిస్తారంటావా తల్లిదండ్రులు? అయ్యో, ఎందుకు పంపించేది? ఇందాక చెప్పాను కదా, వారికి అటువంటి ఏ అవసరాలు ఉండవు మరియు అందులో చాలా రకాల వసతులు ఉంటాయి. వారికి పౌష్టికాహారం అంటూ, 2 జతల బట్టలు అంటూ, ఉచిత పుస్తకాలు అంటూ ఏవేవో ఇలా చాలా ఖర్చులు ఉంటాయి. మరియు మన దేశంలో ఇప్పటికే ఆడపిల్లలను మహారాష్ట్ర బయట మన దేశంలో తన చదువుకు ఎటువంటి భంగం కలగలేకుండా తన భవిష్యత్తుకి ఎదుగుదలకు అందరూ సహకరించాలి. అలాగే భారతీయుడా బాలబాలుడా వీరవయ్యా వీరులను తెలుసుకోవయ్యా చరిత్రను ముందుగా తెలుసుకోవయ్యా చరిత్రను ముందుగా తెలుసుకోవయ్యా చరిత్రను ముందుగా. ఎన్నో జన్మల పుణ్యఫలము మానవ జన్మము, అది మానవ జన్మము, అది మానవ జన్మము. అందులోనూ ఆడపిల్లగా పుట్టుట శ్రేష్టము, అవును పుట్టుట శ్రేష్టము. గమనము స్నేహము ప్రేమ
ఓకే. అలాగే బాలికల చదువుకు ప్రోత్సహించాలని ప్రతి ఒక్క కస్తూర్బా పాఠశాల లక్ష్యం. గుడ్ గుడ్. థ్యాంక్ యూ సార్.